కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన నిఖిల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన నల్లగంగుల నిఖిల్ అనే యువకుడు ఉండి గ్రామంలోని గోరెంతోట లోదరం చర్చి పక్కన ఉన్న లేఅవుట్లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ వైపు వెళ్లేసరికి ట్రైన్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడంటూ తోటి స్నేహితులు చెబుతున్నారు. నిఖిల్తో కలిసి మద్యం తాగిన తోటి స్నేహితులు ఇంటికి సమాచారం ఇవ్వడంతో నిఖిల్ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిఖిల్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తన కుమారుని హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే గానీ ఏమీ చెప్పలేమని పోలీసులు వివరించారు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి అని మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నారు. యాక్సిడెంట్ అవడం ఏంట్రా, ఎక్కడున్నారు ఏంటంటే పలానా ఉండి గోరంక తోట గేట్ దాటిన తర్వాత చర్చి దగ్గర అయ్యిందని అని చెప్పేసి అన్నాడు. మరి నేను ఉన్నపాలంగా బయలుదేరాను. మా వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాను, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో తెలియదు. రక్తం మురుగుల్లో పడున్నాడు. ఏం జరిగిందిరా అంటే ట్రైన్ వచ్చి గుద్దేసింది ఇలా చెప్తున్నారు. అవి ట్రైన్ గుద్దినట్టు లేవు, అవి కొట్టి చంపిన గుర్తుల్లో ఉన్నాయి. అందు గురించి నేను పోలీసు వారికి కోరుకున్నాను. ఇవి ట్రైన్ దెబ్బలు కాదండి, ఇవి లైవ్ ఎవరో కొట్టి చేశారు. మా తమ్ముడితో పాటు ఆ రోజు రాత్రి ఇంకా 5గురు ఉన్నారు. మా తమ్ముడితో కలిపి 6గురు. అందులో 3 పరారీలో ఉన్నారు. మిగతా 2 మాత్రం పోలీసు హ్యాండ్ ఓవర్లోకి ఇచ్చాము. మా తమ్ముడితో జరిగిన దానికి నాకు న్యాయం చూపించాలని కోరుతున్నాను పోలీసు వారికి. వీళ్ళు ముందే స్కెచ్ చేసుకుని వాడిని కొడతం జరిగింది. వాడికి వెంటనే స్పాట్లో అక్కడే చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్న వెంటనే గోరింతాడ 3 కుర్రోళ్ళు పారిపోయారు. ఇంకిద్దరు కుర్రోళ్ళు వీడికి ఫోన్ చేయని కుర్రోళ్ళు ఫోన్ డేటా ఉంటుంది అనేసి మాకు కాల్ చేయడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఈ బాడీ ఎలా క్రియేట్ చేద్దామనేసి రైల్వే ట్రాక్ కాడ చిన్న గోతులో పడేసేసి మాకు కాల్ చేసి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము వెళ్ళగానే వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు 3 పారిపోయారు. కొట్టేసి చంపేసిన వాళ్ళు 3 పారిపోయారు. ఏలస్తం కూడా ఉంది, ఇద్దరస్తం. రాత్రి మేము వెళ్ళి ఆ గోతులో ఉన్నవాడిని ఏదో ప్రాణం కాపాడుకుందామనేసి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాం. వాళ్ళిద్దరూ గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయి మత్తులో వస్తే వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తే ఇంకో 3 ఉన్నారని చెప్పారు. ఆకివీడి సిఐ గారు, కాళెస్సీ గారు, భీమవరం ఎస్సీ గారు మొత్తం జరిగింది. వాళ్ళకి అయ్యా మాకు న్యాయం చేయండి అని మేము ప్రాధేయపడి కోరుకున్నాం. అయితే నాకు పవన్దే ఒక గత 10-15 రోజులుగా పద్ధతి నచ్చగా కొంచెం అంటే ఏదో మెంటల్గా డిప్రెషన్ అయిపోయిన పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నాడని నేను పవన్ దగ్గరికి పవన్ కలవడం మానేశాను. అలాగే నిఖిల్ని కూడా ఆడి దగ్గరికి వెళ్ళగా ఆడికి వచ్చిన పిచ్చ మనకు వచ్చేది ఆడుతూ ఉంటేనే మనకెన్నో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆడికంటా తాడు బొంగరం లేదు, ఎల్లకంటానే ఉన్నాను. ఫస్ట్ నుంచి నాకంటే నిఖిల్కి ఆడు బాగా ఇష్టం వల్ల నిఖిల్ వాడితోటి లాస్ట్కి వెళ్ళి ఈ రోజున ఇలాగా మా ముందు రోజు మాతో తిరిగి ఈరోజు రత్నం మడుగులో శవమే తేలాడు.